అందరికీ నమస్కారం. ఈ టెంపుల్ని చూసారా ఎంత బాగుందో. అద్భుతమైన శిల్ప సౌందర్యం, ఆహ్లాదకరమైన వాతావరణం, నిత్యం దైవనామస్మరణతో నిండిన గుడి అంతర్భాగం, కలియుగ వైకుంఠంగా పిలువబడే శ్రీరంగం టెంపుల్ లానే ఉంది కదా. అవునండి, ఇది మన తెలంగాణ శ్రీరంగం టెంపుల్. ఆ శ్రీరంగం టెంపుల్ కావేరీ నదికి దగ్గర ఉన్నట్టే ఇది తెలంగాణలోని రంగసముద్రం రిజర్వాయర్కు ఆనుకొని ఎంతో సువిశాలమైన ప్రాంతం, ఘనమైన చరిత్ర ఈ దేవాలయానికి ఉంది. పూర్వము 17వ శతాబ్దంలో వనపర్తి సంస్థాన రాజు గోపాలరావు గారు ఈ దేవాలయాన్ని నిర్మించారు. శ్రీరంగం దేవాలయాన్ని సందర్శించి అక్కడ శిల్ప సౌందర్యాన్ని, ఆ దేవాలయ మహిమను చూసి ఇలాంటిదే తాను నిర్మించాలని సంకల్పించి ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ స్థలాన్ని గరుడ పక్షి చూపించిందని స్థల పురాణం. ఇక్కడ పెళ్ళిళ్లకు ప్రసిద్ధి. ఏటా వందలాది వివాహాలు ఇక్కడ జరుగుతాయి. అలాగే పెళ్ళైన వాళ్ళు తప్పకుండా సందర్శించాల్సిన దేవాలయం. ఇది ఎక్కడో తెలుసుకోవాలనుందా? మన భాగ్యనగరానికి 150 కిలోమీటర్ల దూరంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలోనిది. ప్రతి సంవత్సరం మార్చిలో 15 రోజుల పాటు ఇక్కడ అద్భుతంగా రథోత్సవాలు జరుగుతాయి. కాబట్టి అందరూ ఆ దేవాలయాన్ని సందర్శించి ఆ భగవంతుని కృపకు పాత్రులు కండి. నమస్తే.